భూమి మీద ఎన్నింటినో పరిశీలించి తెలుసుకున్న మనిషి దేవుని గూర్చి మాత్రం అంతా తెలిసినట్లుగా ఉన్నాడు. వివాహం దగ్గర అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే మనిషి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏ దేవుడైతే ఏంటి అంటున్నాడు. అన్నీ మనిషి కళ్ళ ముందు పెట్టి దేవుడు ఎందుకు కనిపించడం లేదో తెలపడం ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం. వినండి, అనేకులకు వినిపించండి. మీ సహోదరుడు బ్రదర్ దేవనరేష్. అర్థమయ్యాడా? మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడా? దేవుడు మనిషికి అర్థమయ్యాడా? మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడా? అన్నీ తెలుసుకున్నా ఈ మనిషికి కన్న తండ్రెవరో తెలియదా? ఈ మనిషికి దేవుడు మనిషికి అర్థమయ్యాడా? మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడా? చెప్పారని నిన్ను కన్న తండ్రి నీ కళ్ళ ముందే ఉంటే, నువ్వు కన్న పిల్లలు నీ కనుల ముందే ఉంటే, అన్ని ఇచ్చిన దేవుడు ఆకాశము ఆవల ఎందుకున్నాడని తన పిల్లలు తన గూర్చి యోచించి తెలుసుకుంటారని, అందుకే సమాజాన్ని నిగ్గదీసి దేవుడు మనిషికి అర్థమయ్యాడా? మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడా? La la
అందరికంటే ఎంతో గొప్పగా ఉంటాడు దేవుడని, ఆకాశాలే పట్టజాలని దేవుని ఆత్మరూపాన్ని, కనిపించకపోతే పొరుగు కన్న హీనంగా చూసారని ఏ మనిషికి తెలుసు అదృశ్య దేవుని ఆవేదన. అందుకే సమాజాన్ని నిగ్గదీసి అడుగుతున్న పైసా ఇచ్చిన వాడే పరమాత్ముడైతే, అన్నీ ఇచ్చిన వాడు దేవుడవుతాడులే. దేవుడు మనిషికి అర్థమయ్యాడా? మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడా? దేవుడు మనిషికి అర్థమయ్యాడా? మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడా? అన్నీ తెలుసుకున్నా ఈ మనిషికి కన్న తండ్రెవరో తెలియదా ఈ మనిషికి? అందుకే సమాజాన్ని నిగ్గదీసి అడుగుతున్న పైసా ఇచ్చిన వాడే పరమాత్ముడైతే, అన్నీ ఇచ్చిన వాడే మాట్లాడులే. దేవుడు మనిషికి అర్థమయ్యాడా? మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడా?